శ్రవంతి తల్లి ఏం చేస్తున్నావు? ఇందాక రీల్స్ అప్లోడ్ చేసామండి. రీల్స్ తీసుకొని ఇక్కడ కూర్చున్నాం హాయిగా. నైట్ పువ్వులు చూపించాలి కదా మీకు కూడా. మేము ఇప్పుడు దాకా కూర్చున్నాం. ఇప్పుడు టైం ఎంత తెలుసా? చెప్తా చూడండి. కనిపిస్తుందా? 9:10 కనిపిస్తుందా? 9:10 అనమాట. ఇప్పుడు దాకైతే కూర్చున్నాము. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. ఇదిగో సామాన్ అంతా తెచ్చుకుంటాము, తాగటానికి తినటానికి అన్నీ ఇక్కడ సెట్టింగ్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. మన మల్లెపూలు ఫస్ట్ మన చిన్న తోట చూసుకొని మన పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం. మన మల్లెపూలు ఎన్ని వచ్చాయి చూద్దాం. ఫస్ట్ నిద్రపోతున్నాయి అన్నీ చూసారా? ఏం కదలేదు చూద్దాం. మామూలుగా జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోతాం. ఇదిగో ఇదేమంటారు, విరజాజులు అయితే 2 వచ్చాయి చక్కగా. మల్లెపూలు అయితే ఇదిగో ఇక్కడ ఒకటి. అబ్బా ఇక్కడ వంగితే వాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ 3 4 అంటే కాదు ఇది ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం ఏంటంటే ఒక 6 7 వచ్చినాయిలే, లెక్క పెట్టొద్దన్నారు రమణి గారు. కరెక్టే. ఏంటో నా పిచ్చి అంటే ఆనందం అంతే. ఏందో మర్చిపోతుంటాం మనం చేసే పని. ఒక్కోసారి ఎవరైనా చెప్పినా మర్చిపోతుంటాం. సారీ అండి రమణి గారు, మీరు చెప్పారు పాపం. నాకేమో అదే అలవాటు వస్తుంది కాబట్టి లెక్క పెట్టడం. ఆనందం ఎక్కువైపోయి ఏం చేస్తాం, ఇలాంటివి చేస్తుంటాం అనమాట. అది సంగతి. ఇదిగో మా అమ్మ ఎక్కడ కూర్చుంది. మీకు పువ్వులు చూపిస్తా, అందుకనని చూపించనా? వస్తానా? అవునా? ఉండు ఒక్క నిమిషం అయితే ఉండు. ఇదిగో పువ్వులు చూపిస్తా మీకు. ఇదిగోండి. అబ్బా ఇదిగో. అబ్బా నైట్ ఇలా ఉంటుందన్నమాట. లైట్లా అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది. ఇంకా రైలు వస్తే చూపిస్తాను. 10 అయింది కదా, ఇంకొక గంటన్నర అయితే వస్తాయి రైళ్ళు. ఇంక భోజనం కూడా చేయలేదు. ఇక్కడ ఉంటే ఇంకేం ఆకలేదు చెప్పండి మీకు. మీ జయలక్ష్మి ఆనందం. ఒక రోజు ఇక్కడ తెచ్చుకో. ఎందుకు భోజనం అవి కాదు కానీ టిఫిన్ అవి తెచ్చుకొని తింటుంటాం ఇక్కడ. ఇంకెవరు ఉండరు కదా, బిల్డింగ్ అంతా మనమే కదా. ఇంకేం కావాలి? ఇదిగో ట్రైన్ వచ్చింది చూడండి. ఇదిగో ట్రైన్. చిట్టి గుమ్మ పదవి 2 రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు వడిలో. అది సంగతి. ఇలా ఉంటుందండి హ్యాపీగా. చల్లగాలికి ప్రకృతి ఇచ్చిన వరము. ఇంతగా దేవుడే కదా ప్రకృతి అంటే, దేవుడిచ్చిన వరం మనకిది. అమ్మో కోట్లున్న వాళ్ళకి పెద్ద ఏసీలు పెట్టించుకుని పెద్ద ఇళ్ళు కట్టుకుని ఉన్న వాళ్ళకి సంతోషం వస్తుందా? రాదు. నాకు తెలిసైతే రాదు. నాకైతే మీ జయలక్ష్మికి ఒక చిన్న అవకాశం ఇచ్చాడు దేవుడు. మా అమ్మాయి అయితే ఆడుకుంటా ఉంది హాయిగా. చల్ల గాలి మామూలుగా లేదు. 100 ఏసీలు పెడితే ఎట్లుంటుందో అట్లుంది ఇక్కడ. మళ్ళీ వచ్చిందబ్బా రైలు. మనం ఎందుకు ఊరుకోవాలి? సంవత్సరం మొత్తం చూసుకోవాలి. మళ్ళీ పూలలో నుంచి నైట్ వెళ్ళే రైలు బాగుంది కదా. అది సంగతి. మర్చిపోయా మీకు విషయం చెప్పాలి. జయలక్ష్మి చెప్పింది మీరు వినండి. ఎందుకంటే పొద్దున్న ఎవరు అడుగుతున్నారు పాపం, ఒక అమ్మాయి బెంగళూరా ఇది పువ్వులు అని అంటే, కాదమ్మా హైదరాబాద్ అని చెప్పా. ఇంకొకళ్ళేమో ఇదిగో మర్చిపోయా. ఇదిగో చంద్రుడు చూసారా? ఇదిగో అయ్యో కనిపించట్లేదు. ఇటు చూడు, కెమెరాలో చూడు విట్రా, ఎంత బాగా వస్తుంది. ఇదిగో ఎందుకు ఇందాక కూడా ఉంది, నువ్వే తీలా. ఇందాక కూడా ఉందమ్మా. ఇదిగో చంద్రుడు అండి, చూడండి ఎంత బాగా చెట్లో నుంచి. పొద్దున్న సూర్యుడిని చూపించాను, చూసారు కదా మీరు మన వీడియోలో. ఎవరు అంటున్నారు, అబ్బా చెట్లో నుంచి సూర్యుడు భలే కనిపిస్తున్నాడు, ఎంత బాగుందండి, అసలు ఎక్కడండి ఇది ఫారెన్లో ఉన్నట్టుందని అన్నారు. నాకు భలే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు నేను అదే ఫీల్ అవుతా. స్విట్జర్లాండ్ అని చెప్తుంటా. మీకు గుర్తుందా? ఇదిగో చంద్రుడు చూస్తారు ఇక్కడ ఎంత బాగా వచ్చాడో. ఇదిగో మా అమ్మాయికి కనిపించలేదంట ఇందాక. తీసావమ్మా ఇందాక వీడియోలో. అయ్యో ఇటు చూడు ఎంత పెద్దగా వచ్చాడో, అసలు ఎంత బాగుందో. చక్కగా ప్రశాంతంగా ఉంది. ఆయన చూస్తే చాలు. ఆయన ఎంత చల్లగా ఉంటాడో చంద్రుడు, అంత హాయిగా ఉంటుందండి బిల్డింగ్ మీద. మా అమ్మాయి చూడు తిరుగుతూ ఉంది, ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అసలు ఎవ్వరు ఇదిగో ఈ పక్క బిల్డింగ్ వాళ్ళు పడుకుంటారు. ఇదిగో ఇక్కడ వస్తే వీళ్ళు పడుకుంటారు. ఇంక మనకేం ఉండదు. ఇది వాళ్ళకి బ్యాక్ సైడ్ అనమాట. అంటే బాల్కనీ వంట రూమ్ సైడు. పెద్దగా రారు ఇటు బయటికి. ఎప్పుడో పగలు పని చేసుకుంటూ కనిపిస్తారు అంతే. కనిపిస్తుందా మీకు? అది ఇదిగోండి పూలు ఆకాశానికి అండుకుపోయినాయి అనమాట. అంటే అంత ఫుల్గా మీకు ఒక్క ఆకు ఎక్కడ కనిపించినా నాతో చెప్పండి. కొంచెం ఒక్క ఆకు కూడా కనిపించదు అనమాట. అన్ని పువ్వులతో నిండిపోయి ఉంటాయి. ఇలా గుత్తులు మామూలుగా ఉండవు అనమాట. మీకు మా అమ్మాయికి చందమామ కనిపించలేదంటదంటే నాకు అర్థం కాదు. ఇంత బాగా కనిపిస్తుంటే చూడండి అసలు ఎంత బాగుందో. ఎంత అందం అమ్మ తల్లి. అసలు ఈ పూలల్లో నుంచి అందమే అందం. ఏంటో ఈ ప్రకృతి పిచ్చేంటో ఏమో. నాకు చూడండి మీరే ఎంత బాగుందో. నేను ఒక షాట్ కూడా తీసుకుంటా. చాలా బాగుంది అసలు.
శ్రవంతి ఆ ఫోన్ తీసుకురా నాన్న ఇటు. ఇదన్నమాట మా మమ్మీ వేరే ఫోన్లో తీస్తుంటే నేను మా మమ్మీని తీస్తూ ఉన్నా. చందమామ కనిపించలేదన్నావు కదా, ఇప్పుడు చూపిస్తారా మీకు ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా. అట్లా ఎట్లా నువ్వు తీయకుండా ఉంటావు? ఇందాక చెప్పావు. కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా మీకు? కనిపించింది కదా. అదనమాట. ఇదిగో చందమామ పూల నుంచి కనిపిస్తున్నాడా మీకు? 2 నిమిషాలైంది. 5.5. ఇదిగోండి మా మమ్మీ ఏం చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది అనమాట. చూసారా ఫ్లవర్స్లో నుంచి చందమామ అనమాట. ఇందాక మనకి వ్యూ మంచిగా కనిపించలేదు కదా, సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. అక్కడ రౌండ్ కనిపిస్తుందా? మా మమ్మీ చూసారా, మా అమ్మ రీల్స్ కోసము. అండ్ అదిగో ట్రైన్ కూడా వచ్చింది. మా మమ్మీ ఏమో హ్యాపీగా ఉంది అసలు. మా మమ్మీకి 1 వీక్ అంతా ఇలానే ఉంటుంది. మా మమ్మీ ఎటు వెళ్ళిపోతుంది, రీల్స్ అయిపోయినట్టున్నాయి. మా మమ్మీ అయిపోయినాయా మమ్మీ రీల్స్? వాటర్ తాగుతావా? ఎప్పుడు వచ్చాము తెలుసండి ఇక్కడికి పైకి. మేము కరెక్ట్గా 6ంటికో ఏమో వచ్చాము. ఇప్పుడు 10 అవుతుంది టైం కరెక్ట్గా. ఇంతే వీడియోలు తీసుకోవడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం. ఫుల్గా ఇది వచ్చిన దగ్గర నుంచి ఇంకా పని ఎక్కువైపోయింది నాకు. ఎందుకో చెప్పనా, ఇది మళ్ళీ సంవత్సరం నాకు రాదు కదా మనకి. ఆనందం అప్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంట్లోకి వెళ్ళి టీవీలో చూసుకుంటే ఉంటుంది. మీ జయలక్ష్మి సంతోషం మామూలుగా ఉండదమ్మో. ఇది కోట్లు పెట్టుకొని కొన్నా రాదు ఈ ఆనందం. నాతో పాటు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి సంతోషపడండి. రైలు వచ్చింది, రైలు వచ్చింది. నాకైతే సంతోషం అండి. నాకు కోట్ల ఆస్తి కాదు, ఇలాంటివే కావాలి. ఉన్న దాంట్లో ఎవరు సాటిస్ఫాక్షన్గా ఎంతమంది హ్యాపీగా ఉంటారో చెప్పండి. ఇది అగ్గిపుల్ల చెట్టు అంటున్నారు. నేను వేరే వాళ్ళని అడిగాను, నాకు తెలియదండి. పాపం 2-3 అడిగాను నన్ను కమెంట్లో, నాకు తెలియట్లేదు. ఎవరిని అడిగితే నేను మా వాచ్మెన్ బాబు పైకి వస్తే ఒకరోజు అడిగాను. అడిగితే ఏమన్నారంటే అగ్గిపుల్లల చెట్టు అంటే ఇది అని చెప్పాడు. తయారు చేస్తారంట దీంతో. నాకైతే తెలియదండి, నిజంగా నాకు తెలీదు. మరి ఏమో మరి దీన్ని ఏమంటారు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి కొంచెం ప్లీజ్ దయచేసి. నాకైతే అసలు అర్థం కావట్లేదు. మాకు కూడా తెలియదు కాబట్టి మేము కూడా ఆ పూలను ఏమంటారు, ఆ చెట్టుని ఏమంటారు, సీజన్లో మాత్రమే ఎందుకు పువ్వులు వస్తాయి. అదే 2 ఇన్స్టాలు 2 యూట్యూబ్ ఛానల్స్ కదా, పాపం వాటిల్లో కమెంట్ చేస్తున్నారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కొంచెం దయచేసి మీకు ఎవరికైనా తెలిస్తే నాతో చెప్పండి. దీన్ని ఈ చెట్టు పేరుని ఏమంటారో ఏమో నాకైతే తెలియట్లేదు. పాపం అడుగుతున్నారు కానీ నేను చెప్పలేక ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఎవరినో అడిగానండి అగ్గిపుల్లలు తయారు చేస్తారట దీంతో. మరి నాకైతే తెలియదు, అది నిజమో కాదు నాకు అర్థం కావట్లేదు. ఒక బాబు చెప్పాడు అని చెప్పాను. అదనమాట సంగతి. మీకు కనిపిస్తున్నాయా పూలు ఏమన్నా? చెట్టులు ఇట్లా వెలుగుకి ఏమన్నా పువ్వులు కనిపిస్తున్నాయా? మీకు నచ్చినాయా లేదా, ఎలా ఉందో చెప్పండి నాకు కొంచెం ప్లీజ్ దయచేసి చెప్పండి నాకు కమెంట్. మార్నింగ్ వ్యూ బాగుందా, నైట్ వ్యూ బాగుందా? అది అందుకని నేను నైట్ అంతా ఇక్కడే ఉంటాను, హాయిగా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పార్కుకి వెళ్ళటం మర్చిపోయాం ఇక్కడ. ఇంకా ఇందాక మా మమ్మీ టాపిక్ మధ్యలో మర్చిపోయింది కదా పార్క్ గురించి, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. ఇంకా అసలు మొత్తం ఇక్కడ పని, ఇంట్లో పని, ఇంకా పని ఉండలేరు కదా మనకి. ఇంట్లో పని కావాలని పెట్టుకోలేదు నేను, ఎందుకంటే ఎక్సర్సైజు, పార్క్కి వెళ్ళి వాకింగ్ చేయటం ఇదంతా ఉండదు. హ్యాపీగా మన పని మనం చేసుకోవాలి. అదొక సాటిస్ఫాక్షన్, మన పని మనం చేసుకుంటే. అంతంగా ఇట్లా ప్రకృతికి సేవ చేయండి అబ్బా. ప్రకృతికి సేవ చేస్తే పరమాత్ముడు చేసినట్టు లెక్క. అంటే ప్రకృతియే పరమాత్మ. మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. జయలక్ష్మి నీకు ఇచ్చాను పో అన్నాడు అంతే. అప్పటి నుంచి నేను హ్యాపీగా చేసుకున్నా. ఆనందం మామూలు లేదు ఇంకా. అసలు ఎంత ఆనందం. మా మమ్మీ ఎంత హ్యాపీగా ఉంటుందో పని కూడా అంత ఎక్కువ అవుతుంది. అయినా సరే అయినా పర్వాలేదమ్మా, నేను చేసుకొని ఇవన్నీ నేను చూసుకుంటాను చూడు. అసలు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఒక్క నిమిషం కూడా గ్యాప్ టైం దొరకదు తెలుసా మాకు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు పరుగులతోటి ఆ వంట అని అదని ఇదని చెట్లని ఇవని. అందులో ఎండాకాలం కదా, చెట్ల కేర్ ఇంకెక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అందుకని టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. చూసారా అదనమాట. మా మమ్మీ కలిసిపోయింది. మా మమ్మీ కూడా చెట్లు ఎలా అంటే ఆ వైట్ షర్ట్కి ఈ టైంలో వైట్ పూలు కనిపిస్తున్నాయి కదా, అందుకని. బాగుందమ్మా, బాగుంది, హాయిగా ఉంది, ఇంకెందుకులే అని చెప్పి అదిగోండి అలా ఉంటుంది. వచ్చిందమ్మా. మీకు కనుక వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. కమెంట్స్లో మా మమ్మీ వీడియోస్ అప్లోడ్ చేశారనమాట. బర్త్డేవి చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం మేము.
సో అందరూ జయలక్ష్మి గారు, రమణి గారు, ఇంకొక ఆంటీ ఎవరో వాళ్ళకు కూడా ఛానల్ ఉంది, ఏదో గార్డెనింగ్ రిలేటెడ్, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే కమెంట్స్ కూడా చాలా చక్కగా ఏదో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి ఎలా పెడతారు అలానే పెట్టారనమాట మనస్ఫూర్తిగా. సో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి మా అమ్మాయి, మా తల్లి, బంగారు తల్లి చెప్తుంది మీకు కూడా. నిజంగానే మీకు చెప్తున్నాం అని కాదు కానీ సంతోషంగా చెప్తున్నాం మీకు ఇప్పుడు. కానీ మేము ఇంట్లో కూడా చాలాసార్లు అనుకుంటాం తెలుసా, జయలక్ష్మి గారిని, రమణి గారిని. అంటే మాకు తెలియని విషయాలు చెప్తారు, అందరికన్నీ తెలియాలని లేదు కదా. చిన్నపిల్లలు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా వినాలి. అది మంచి పద్ధతి అనమాట. అది మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరైనా మంచి చెప్తే ఖచ్చితంగా వినే తీరాలి. అయితే మాకు మంచి చెప్తున్నారు కదా, మాకు చాలా సంతోషం. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏదో మన ఇంట్లో వాళ్ళలాగా రేపు వీడియో పెడతాం కదా మనం, హ్యాపీగా పలకరిస్తారు మన ఇంట్లో వాళ్ళలాగా అన్న ఆలోచన, ఆనందం అయితే ఉంది. అలా ఒకళ్ళని బాధ పెట్టకుండా ఒకళ్ళని ఆనంద పెడితే ప్రకృతిలో ఒక మంచి పని అది కూడా. జయలక్ష్మి గారికి కూడా ఛానల్ ఉందన్నమాట, జయ బ్లాగ్స్ అని చెప్పి. తన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ కూడా ఫామ్ కి రిలేటెడ్, అంటే విలేజ్ లో ఉంటారు, ఫామ్ కి రిలేటెడ్ అన్నమాట. మొత్తం పొలము కూడా కుకింగ్ బ్లాగ్స్ అన్ని పెడుతూ ఉంటారు. ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను అసలు చెప్పలే నిజంగా జయలక్ష్మి గారు, నేనైతే నిజంగా మా అమ్మాయితో చెప్పలేదండి. మా అమ్మాయి హార్ట్ఫుల్గా చెప్తుంది మీ ఛానల్ గురించి. నేను షాక్ ఇప్పుడు అసలు. ఒకసారి సబ్స్క్రిప్షన్ చెప్తుందేమోనని నేను చూస్తున్నాను. మనది చెప్తుంది, చెప్తూ మీ గురించి చెబుతుంది. నేను షాక్ అయ్యా. థ్యాంక్ యూ నాన్న. మంచి మనసుతో అలా చేస్తే ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటే చేయాలి కదా. అంటే కొత్తగా పెట్టినట్టున్నారా సో ఎంకరేజ్ చేయండి, మంచి మంచి కమెంట్స్ పెట్టండి. తను కూడా కుకింగ్ బ్లాగ్స్, ఫామ్ కి రిలేటెడ్, విలేజ్ కి బాగుంది. విలేజ్ టెంపుల్ మొన్న శివరాత్రి రోజు, అవును అమ్మో అది భలే ఉంది అసలు. నిజంగా దైవం నిదర్శనం. నేను షాక్ అయ్యా. జయలక్ష్మి గారు భలే నచ్చిందండి నాకు అది. నేనైతే షాక్ అయ్యాను అసలు. అమ్మో ఆ వీడియో చూస్తుంటే. చూడండి, మీకు ఎవరికైనా తెలియకపోతే మా కమెంట్లో జయ వ్లాగ్స్ అని ఉంటుంది, కమెంట్లో ఉంటారు తను. చూడండి, ఒకసారి చెక్ చేయండి, చూడండి. శివరాత్రి రోజా పెట్టింది. అక్కడికి శివయ్య వీడియోస్ వస్తాయి. పుట్టలో నుంచి పాము రావడం అదంతా భలే ఉంది, న్యాచురల్. అస్సలు అది షాక్ అసలు నిజంగా. మా అమ్మాయి అసలు ఈ మాటలు మాట్లాడితే నేను అనుకోలే. నేను షాకు. చాలా థ్యాంక్స్ నాన్న నీకు కూడా, బంగారు తల్లి. ట్రైన్స్ చూడు పోతూనే ఉన్నాయి. మాకు కావాలన్నప్పుడు అసలు రావు. మేము రీల్స్ తీసుకుంటుంటాం కదా, రైలు వస్తే బాగుండు అనుకుంటుంటాం. ఒక్కటి రాదు తెలుసా, విసుగు వస్తుంటది. వాళ్ళైతే వస్తూనే ఉన్నాయి. మాట్లాడిన ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నాయి బాగా. అవే రైళ్ళు. అది ఓకేనండి. రమణి గారికి ఇంకొకసారి, జయలక్ష్మి గారికి ఇంకొకసారి, మరొక ఆవిడ పాపం ఆవిడ పేరు చూసి ఈసారి మరీ చదివి చెప్పి గుర్తుపెట్టుకొని చెప్పాలి. చాలా థ్యాంక్స్ అమ్మా హార్ట్ఫుల్గా చెప్పినందుకు. మీరందరూ నా బిడ్డను మీ బిడ్డగా అనుకొని చెప్తున్నారు. చూడండి, చాలండి. ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లే. ప్రకృతిలో ఒకటి ఆడవాళ్ళు కూడా అనమాట. అంటే నాకైతే మంచి వాళ్ళు దొరికారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఉంటానండి. నేను మీ జయలక్ష్మి. 10 అయిపోయింది, టైం భోజనం కూడా చేయలేదు. ఇక్కడికి వస్తే టైమే తెలీదు. మీకు తెలియని విషయం ఏంటంటే రైస్ ఇప్పుడు వండుకోవాలి. కూరలు అయితే ఉన్నాయి, గోంగూర చేసేసాం. గోంగూర పులుసు మీరు వెంటనే అప్లోడ్ చేస్తా. అర్ధరాత్రి అయినా సరే అప్లోడ్ చేసే పడుకుంటా. రాత్రి కూడా అలాగే చేస్తే, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్నే మార్నింగ్ పువ్వులతో వచ్చే వీడియో ఉంటుంది కదా. అందుకనే ఈ పువ్వులు అయిపోయిన దాకా వీడియోలు వస్తూనే ఉంటాయి. అమ్మా నాకు వీడియోలో టీవీలో వేసుకొని చూస్తే ఉంటుంది, భలే ఉంటుంది. సరే ఉంటానండి. నేను మీ జయలక్ష్మి. అవును నిజమే. థ్యాంక్ యూ అందరికి. గుడ్ నైట్, బాయ్. నువ్వు కూడా చెప్పు నాన్న, గుడ్ నైట్ చెప్పు అందరికి. గుడ్ నైట్, టేక్ కేర్. సమ్మర్ సీజన్ కదా, కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి. పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే మాత్రం అసలు టెన్షన్ పడవద్దు. బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినది కొద్దిగా అయినా వచ్చిందే మంచిగా రాయండి. అందరికి ఎగ్జామ్స్ రాసే ప్రతి పిల్లలకి ఆల్ ద బెస్ట్. అస్సలు టెన్షన్ పడవద్దు. సరే ఉంటామండి. గుడ్ నైట్, బాయ్. థ్యాంక్ యూ నాన్న, బాగా చెప్పావు ఈరోజు నువ్వు. నాకు కూడా హ్యాపీగా ఉంది. నేను సడన్ షాక్ అనమాట అది. ఓకే, ఆనందం. మీ జయలక్ష్మి ఆనందం మామూలుగా ఉండదు కదా, అందుకనని. సరే, ఈ వీడియోలో అయితే మీకు వద్దన్నా నేను పెడతాను, ఎందుకంటే నాకు ఇష్టం. ఒకటి మనకి గుర్తులు ఉంటాయి సంవత్సరం మొత్తం, అందుకని. సరే, మన సెట్టింగ్ మొత్తం తీసుకుని వెళ్ళిపోదాం కిందకి. 10 అయిపోయింది. ఇప్పుడు వండుకొని తినాలి. ఇంకా చందమామ కనిపిస్తున్నాడు. నువ్వే తీయట్లేదు ఇక్కడ నుంచి కూడా. ఇదిగో చందమామ.
గుడ్ నైట్. చందమామ కూడా గుడ్ నైట్ చెప్తున్నాను. బాయ్ బాయ్.